హలో ఆల్. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ నుంచి స్టాఫ్ నర్సింగ్ ఆఫీసర్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ 28 నుంచి ఉంది. లాస్ట్ డేట్ వచ్చేసి అక్టోబర్ 14 వరకు ఉంది. అయితే ఈ యొక్క వీడియోలో ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలను చూద్దాము. మొదటగా చూడండి, ఇక్కడ ఈ యొక్క అప్లికేషన్స్ చేసుకున్న తర్వాత దీనికి ఎడిట్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. 16th అక్టోబర్ నుంచి 17th అక్టోబర్ అంటే 2 days ఇక్కడ ఎడిట్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ఎగ్జామ్ అనేది నవంబర్ 17th జరగబోతుంది. CBT కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ద్వారా జరగబోతుంది. అయితే ఈ యొక్క ఎగ్జామ్లో 80 క్వశ్చన్స్ ఉంటాయి. 80 క్వశ్చన్స్కి 80 మార్క్స్, ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్ అనేది ఉండడం జరుగుతుంది. అయితే ఇక్కడ పోస్టుల వివరాలు చూడండి, ఏ డిపార్ట్మెంట్లో ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నర్సింగ్ ఆఫీసర్ అంటే స్టాఫ్ నర్స్ అనమాట. దీనికి మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి GNM చేసి ఉండాలి, లేదంటే BSc నర్సింగ్ అయినా చేసి ఉండాలన్నమాట. అయితే ఇక్కడ చూడండి, ఏ డిపార్ట్మెంట్లో ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్లో వచ్చేసి 1576 ఉన్నాయి. తెలంగాణ వైద్య విధాన పరిషత్లో 332, ఆయుష్లో 61, అదేవిధంగా మిగతా డిపార్ట్మెంట్లో పోస్టులు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే చూడండి, తర్వాత ఇక్కడ ఎవరెవరైతే గవర్నమెంట్ హాస్పిటల్స్లో, అదేవిధంగా గవర్నమెంట్కి సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్లో ఏమైనా ప్రోగ్రామ్స్లో అట్లా చేసి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి, అంటే కాంట్రాక్ట్గా లేదా అవుట్సోర్సింగ్లో చేసిన వాళ్ళకి పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే మ్యాక్సిమం 20 పాయింట్స్ వరకు ఇవ్వడం జరుగుతుంది. అంటే 6 months ఏదన్నా ఒక ఇన్స్టిట్యూషన్లో కానీ హాస్పిటల్లో కానీ కాంట్రాక్ట్గా పనిచేసి ఉంటే వాళ్ళకి 2 పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది మామూలు ఏరియాలలో అయితే. అదేవిధంగా ట్రైబల్ ఏరియాలో వర్క్ చేసిన వాళ్ళకైతే 2.5 మార్క్స్, 2.5 పాయింట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 6 months వర్క్ చేస్తే మ్యాక్సిమం అలా 20 పాయింట్స్ వరకు మాత్రం ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎగ్జామ్ 80 మార్క్స్కి, అంటే 80 పాయింట్స్కి ఈ యొక్క సర్వీస్ ఉన్న వాళ్ళకి 20 పాయింట్స్ వరకు వస్తుంది. అంటే మొత్తం కలిపి 100 మార్క్స్కి అన్నట్టు 100 పాయింట్స్కి ఈ యొక్క ఎగ్జామ్ అనేది ఉండడం జరుగుతుంది. అంటే మినిమం 6 months వర్క్ చేసిన వాళ్ళకి 2 పాయింట్స్ వస్తాయి, నార్మల్ ఏరియాలో, ప్లెయిన్ ఏరియాలో వర్క్ చేసిన వాళ్ళకి. అదే ట్రైబల్ ఏరియాలలో వర్క్ చేసిన వాళ్ళకి మాత్రం 2.5 పాయింట్స్ అనేవి రావడం జరుగుతుంది. అంటే ఈ విధంగా చూసుకుంటే 1 year వర్క్ చేసిన వాళ్ళకి మ్యాక్సిమం 5 పాయింట్స్ కానీ 4 పాయింట్స్ కానీ వస్తాయన్నమాట. అలా 20 పాయింట్స్ వరకు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత చూడండి, ఈ యొక్క ఎగ్జామ్ అనేది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ద్వారా జరగబోతుంది. అయితే ఇక్కడ అప్లై చేసుకోవడానికి ఆ వెబ్సైట్లో ఇవి డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆధార్ 10th మెమో, GNM లేదా BSc నర్సింగ్ సర్టిఫికేట్, అదేవిధంగా తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయాలని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఇది వచ్చేసి పోస్టులు అనేవి ఇవి జోనల్ వైజ్ పోస్టులు అనమాట. మన తెలంగాణని 7 జోన్స్గా డివైడ్ చేయడం జరిగింది కదా, ఈ జోనల్ వైజ్గా ఈ యొక్క పోస్టులు ఇవ్వడం జరుగుతుంది. అయితే దీనికి అప్లై చేసుకోవడానికి ఫీ ఎంత అని అంటే, ఎగ్జామ్ ఫీజు వచ్చేసి 500 రూపీస్. ఇది అందరూ కూడా కట్టాల్సిందే. క్యాస్ట్ రిజర్వేషన్ అనేది ఇక్కడ ఏం లేదు, అందరికీ 500 రూపీస్ తప్పనిసరిగా ఉంది. అదేవిధంగా అప్లికేషన్ ఫీజు 200 అనేది అందరికీ కాదనమాట, ఇక్కడ ఎక్సెప్షన్ ఉంది. SC ST వాళ్ళకి, BC వాళ్ళకి, అదేవిధంగా అన్ఎంప్లాయిడ్ వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా ఎక్సెప్షన్ ఉందన్నమాట. అంటే 200 రూపీస్ అనేది కట్టాల్సిన అవసరం లేదు ఈ కేటగిరీస్ వాళ్ళు. 500 మాత్రం తప్పకుండా కట్టాలి అందరూ. అయితే అప్లై చేసేటప్పుడు ఇది ఆన్లైన్లో పేమెంట్ చేయొచ్చు. తర్వాత రిటర్న్ ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉంటుంది అని అంటే నవంబర్ 17th ఉండడం జరుగుతుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జాము, ఆఫ్లైన్ కాదు, ఇది ఆన్లైన్ ఎగ్జాము. ఇక్కడ క్వశ్చన్ పేపర్ విధానం కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది, చూడండి ఏ విధంగా ఉంటుందని చెప్పేసి. ద ఎగ్జామినేషన్ విల్ బీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండ్ విల్ హ్యావ్ 80 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండ్ ఈచ్ క్వశ్చన్ క్యారీ 1 మార్క్. అంటే 80 క్వశ్చన్స్ ఉంటాయి, అదేవిధంగా 80 మార్క్స్కి అనమాట. ఈ యొక్క ఎగ్జామ్ అనేది నవంబర్ 17th జరగబోతుంది. ద క్వశ్చన్ పేపర్ ఈజ్ సెట్ ఇన్ ఇంగ్లీష్. క్వశ్చన్ పేపర్ అనేది ఇంగ్లీష్ మీడియంలో ఉంటుందని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, తర్వాత ఇక్కడ ఈ కమ్యూనిటీ సర్టిఫికేట్ అనేది మనం మీ సేవ నుంచి వచ్చిన సర్టిఫికేట్స్ ఉండాలి. ఇక్కడ చూడండి, జోనల్ వైజ్గా ఏ జోన్లో ఏ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. జోన్స్ 7 జోన్స్లో ఇక్కడ 1లో వచ్చేసి ఆసిఫాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల అని చెప్పేసి, తర్వాత 2లో ఆదిలాబాద్, నిర్మల్, ఇలా 7 జోన్స్లో ఇవ్వడం జరిగింది. అయితే జోనల్ వైజ్ పోస్టులు కాబట్టి ప్రతి జోన్కి సంబంధించి 95% అనేది లోకల్ ఇవ్వడం జరిగింది, 5% అనేది ఓపెన్గా ఇవ్వడం కూడా జరిగింది అన్నట్టు. ఓకేనా. తర్వాత వచ్చేసి చూడండి, ఓకే, ఇదే అండి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్.